సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్యం మరియు దాని సంరక్షణ, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఈ బయోడైవర్సిటీని ఎలా మనం కన్జర్వ్ చేసుకోగలుగుతాం? ఇంత వివిధ రకాలైనటువంటి ఒక విశిష్టమైనటువంటి జీవ వైవిధ్యం ప్రపంచంలో ఉంది. వేరే ఏ గ్రహాలకు కూడా ఇది లేదు. మార్స్లో జీవులే లేవు, జీవమే లేదు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, నెప్ట్యూన్లో కేవలం భూమిపైన మాత్రమే జీవ వైవిధ్యం, భూమిపైన మాత్రమే జీవం మనకు కలిగి ఉంది. అలాంటప్పుడు అర్త్ అన్నది రియల్లీ స్పెషల్. అర్త్ పైన ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం రకరకాల స్కాలర్స్ రకరకాల ఐడియాస్ని, పాలసీస్ని, ప్లాన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి పాలసీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. తెలుగులో కూడా వీటిని జీవ వైవిధ్య హాట్స్పాట్లు అని పిలుస్తూ ఉంటారు. నార్మల్గా ఎప్పుడైనా దేన్ని హాట్స్పాట్ అని అంటామంటే సెన్సిటివ్గా ఉన్న రీజియన్ని హాట్స్పాట్ అని అంటాం. సెన్సిటివ్గా ఉన్నటువంటి రీజియన్స్ని హాట్స్పాట్స్ అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎలక్షన్స్ ఏదైనా జరుగుతున్నాయనుకోండి, అన్ని రీజియన్స్ అంటే అన్ని పోలింగ్ బూత్ల పరిస్థితి కూడా సెన్సిటివ్గా ఉండదు. ఎక్కడైనా కొన్ని పోలింగ్ బూత్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అక్కడ ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తరచూ వస్తూ ఉంటుంది. అందుకని అలాంటి ప్రాంతాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అన్నది ఈజీగా అక్కడ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. జీవ వైవిధ్యత విషయంలో కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జన్యు వైవిధ్యత అన్నది అన్ని ప్రాంతాల్లో కూడా క్షీణించిపోయే విధంగా లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ జీవ వైవిధ్యత అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలా ఏ ప్రాంతాల్లో అయితే సెన్సిటివ్గా ఉందో, ఏ ప్రాంతంలో జీవ వైవిధ్యత అన్నది అంతరించిపోయే దశ లేదా అంతర్దశలలో ఉంటుందో అలాంటి ప్రాంతాలను, అలాంటి భౌగోళిక ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని గుర్తించడం జరుగుతుంది. ఎవరి కాన్సెప్ట్ని ఇచ్చారంటే నార్మన్ మేయర్స్ 1988లో. ఈ పేరు ఇంపార్టెంట్. నార్మన్ మేయర్స్ ఇన్ ది ఇయర్ 1988 హాట్స్పాట్స్ అనే పదాన్ని ముందుగా ఈయన ప్రస్తావించారు. నార్మన్ మేయర్స్ ఫర్ ది ఫస్ట్ టైం కాయిన్డ్ ద వర్డ్ హాట్స్పాట్స్ ఫర్ ది సేక్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో అర్త్క్వేక్ హాట్స్పాట్స్ కూడా ఉంటాయి, వల్కానిక్ హాట్స్పాట్స్ కూడా ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, జీవ వైవిధ్యత సంబంధించినటువంటి హాట్స్పాట్స్. ఈ నార్మన్ మేయర్స్ ఏ డెఫినేషన్ వాడతారంటే, హాట్స్పాట్స్ అంటే ఎర్త్స్ బయోలాజికలీ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టెరెస్ట్రియల్ ఈకోరీజియన్స్. రిమెంబర్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నవి కేవలం భూమిపైన మాత్రమే గుర్తిస్తారు. భూమిపైన మాత్రమే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని గుర్తించడం జరుగుతుంది. దీస్ ఆర్ ది టెరెస్ట్రియల్ రీజియన్స్. జలావరణాలను జీవ వైవిధ్య హాట్స్పాట్స్గా గుర్తించలేదు ఇంకా. అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని గుర్తిస్తున్నామంటే ఎక్కడ గుర్తిస్తాం అంటే భూమిపైన ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల్లోనో, అది అడవి కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి హిమనీనదాల వ్యవస్థ కావచ్చు, లేదంటే సతత హరిత అరణ్యాలు కావచ్చు, ఎడారి ప్రాంతాలు కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు. అంతేగాని సముద్రాలు, నదులు ఇలాంటి వాటిలో జీవ వైవిధ్య హాట్స్పాట్లను గుర్తించే అంత టెక్నాలజీ రాలేదు. ల్యాండ్ పైన అనుకోండి, మనం క్లియర్గా స్టడీ చేసి అక్కడ జీవ వైవిధ్యత సెన్సిటివ్గా ఉంది అని గుర్తించవచ్చు. అదే ఎక్కడో జలాల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యత గుర్తించాలంటే చాలా సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ మోస్ట్ ఎండేంజర్డ్, అంతరించిపోయే దశలలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి జీవ వైవిధ్యత కలిగినటువంటి ప్రాంతాలు అని నార్మన్ మేయర్స్ 1988లో చెప్పడం జరిగింది. ఈ డెఫినేషన్ని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే జీవ వైవిధ్యత అన్నది చాలా విశేషంగా ఉందో, విశేషమైన జీవ వైవిధ్యత ఉందో, అలాంటి విశేషమైన జీవ వైవిధ్యత అంతర్దశలో ఉందో, అంతర్దశ అంటే ఎక్స్టింక్ట్ స్టేజ్లో ఉందో లేదా ఎండేంజర్డ్ స్టేజ్లో ఉందో, అలాంటి ప్రాంతాలను జీవ వైవిధ్య హాట్స్పాట్స్గా మనం గుర్తించడం జరుగుతుంది. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించడానికి 2 కండిషన్స్ ఉంటాయి. సో వచ్చేసి ఎవరో రేపు పొద్దున్నే అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి ఈ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిద్దాం, లేకపోతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూరోప్కి టూర్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిద్దాం అని ఇష్టారాజ్యం గుర్తించడానికి వీలు కాదు. సో దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ అన్నది, ఒక 2 క్రైటీరియాస్ అన్నవి మ్యాచ్ కావాల్సి ఉంటుంది. ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1500 వాస్కులర్ ప్లాంట్స్ యాజ్ ఎండమిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కనీసం 1500 జాతులకు సంబంధించినటువంటి,
కనీసం 1500 లేదా అంతకన్నా ఎక్కువ జాతులకు సంబంధించినటువంటి వాస్కులర్ ప్లాంట్స్ అంటే భారీ వృక్షాలు. జైలం ఫ్లోయం తెలుసు కదా మనకు, వాటర్ ట్రాన్స్పోర్టేషను మినరల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మొక్కల్లో జైలం ఫ్లోయం వెజల్స్ అన్నవి ఉంటాయి. సో అటువంటివి కనీసం 1500 లేదా అంతకన్నా ఎక్కువ వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి. అది కూడా ఏంటి, ఎండమిక్గా ఉండాలి. ఎండమిక్గా ఉండాలి అంటే ఆ ప్రాంతంలో మినహా వేరే ఏ ప్రాంతంలో కూడా అలాంటివి కనిపించకూడదు. సో అలాంటి జాతులు ఆ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కనిపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వృక్షాలు ఉన్నాయి. అలాంటి వృక్ష జాతి ఇంకెక్కడ కనిపించదు. ప్రపంచంలో మీరు ఎక్కడ వెతికినా అటువంటి జాతికి సంబంధించినటువంటి వృక్షాలు కనిపించవు. సో 1500 జాతులకు సంబంధించినటువంటి వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి. ఆ వాస్కులర్ ప్లాంట్స్ కూడా ఆ ప్రాంతానికి ఎండమిక్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ క్రైటీరియా. ప్లస్ ఈ క్రైటీరియాతో పాటు అలాంటి ఒక 1500 జాతులు ఉన్నటువంటి ఎండమిక్గా ఉన్నటువంటి ఆ జీవావరణ వ్యవస్థలో 70% ఆల్రెడీ నశించిపోయి ఉండాలి. అంటే 70% ఆఫ్ దట్ బయోడైవర్సిటీ, 70% ఆఫ్ దట్ ఎండమిక్ బయోడైవర్సిటీ షుడ్ హ్యావ్ బీన్ డిగ్రేడెడ్. 70% నశించిపోయి ఉన్నటువంటి ప్రాంతమై ఉండాలి, లేదా కనీసం 30% మిగిలి ఉన్నటువంటి ప్రాంతమై ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించడానికి వీలుంటుంది. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని అలాంటి ప్రాంతాన్ని గుర్తిస్తారు. ఏవి, ఎనీ రీజియన్, ఎనీ ఇకలాజికల్ రీజియన్ విచ్ ఈస్ హ్యావింగ్ 1500 vascular plants as endemic plus 70% of that biodiversity has been already degraded. Such regions will be recognized as the biodiversity hotspots. And ప్రపంచంలో ఇలాంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. అరౌండ్ ది వరల్డ్ 36 areas qualify to be the biodiversity hotspots. Their intact habitats represent 2.5% of the Earth's land surface. ఈ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కలిపి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 2.5% భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించి ఉంది. ల్యాండ్ ఏరియా పరంగా తీసుకుంటే ప్రపంచంలోని శిలావరణంలో 2.5% ఆక్రమించి ఉంది. కానీ బట్ దే సపోర్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ప్లాంట్ స్పీషీస్. చూడండి, కేవలం 2.5% భౌగోళిక ప్రాంతాన్ని, భూ ప్రాంతాన్ని లేదా శిలావరణ ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నటువంటి ఈ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ప్రపంచంలోని జీవ వైవిధ్యంలో 50% కలిగి ఉన్నాయి. అంటే ఎంత సెన్సిటివ్గా ఉన్నాయి చూడండి. The majority of the biodiversity has been located within the 36 biodiversity hotspots, which accounts for just 2.5% of the geological area. And నియర్లీ 43% ఆఫ్ బర్డ్ స్పీషీస్, 43 రకాలైనటువంటి పక్షి జాతులు, 50% కన్నా ఎక్కువ క్షీరద జాతులు, మమెల్స్, అండ్ 50% కన్నా కూడా ఎక్కువగా ఉన్నటువంటి సరీసృప జాతులు, ఆంఫీబియన్స్, ఉభయచర జీవులు, ఇలాంటివి 50% ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లోనే ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలా అంటే కనీసం ఒక 20 గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ కెమెరాలో కనిపించకపోతే, అంటే ఈ యొక్క స్లైడ్ మీకు కనిపించకపోతే ఈ పీడిఎఫ్ ఫైల్ మీకు అక్కడ పెడతాను, మీ ఫోల్డర్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కనీసం ఈ పేర్లన్నా కూడా, ఈ పేర్లైనా మనము దృష్టిలో ఉంచుకునేది చూద్దాం. ఇండియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని చూద్దాం. వాటికంటే ముందు 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ట్రోపికల్ యాండీస్, ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నటువంటి యాండీస్ పర్వత శ్రేణులు దక్షిణ అమెరికా, తంబస్ చోకో మ్యాగ్దలీనా ఇది కూడా సౌత్ అమెరికాలో ఉంది. అండ్ మాడ్రియన్ పైన్ ఓక్ వుడ్లాండ్స్ ఉత్తర మరియు మధ్య అమెరికా, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికాలో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ కనిపిస్తుంది. సెర్రడో సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. చిలియన్ వింటర్ రెయిన్ఫాల్ ఫారెస్ట్ సౌత్ అమెరికా. అట్లాంటిక్ ఫారెస్ట్ రీజియన్ సౌత్ అమెరికా. అట్లాంటిక్ ఫారెస్ట్ రీజియన్ అంటే అట్లాంటిక్ సముద్రంలో ఉందా, సముద్రంలో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కాదు కదా అని మీరు అనుకోవచ్చు. అట్లాంటిక్ తీరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం, దక్షిణ అమెరికాలోని అట్లాంటిక్ తీరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం. మీసో అమెరికా, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి మీసో అమెరికా బయోడైవర్సిటీ హాట్స్పాట్.
కరీబియన్ దీవులు, కెరీబియన్ ఐలాండ్స్. ఐలాండ్స్ అంటే సముద్రం కదా, అంటే సముద్రంలో ఉన్న దీవుల గురించి మనం మాట్లాడుతున్నాం. కెరీబియన్ ఐలాండ్స్ నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా. కాలిఫోర్నియా ఫ్లోరిస్టిక్ ప్రావిన్స్ నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా. గినియా ఫారెస్ట్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండంలో ఉంది. కేప్ ఫ్లోరిస్టిక్ రీజియన్, ఇది కూడా ఆఫ్రికా ఖండంలో కనిపిస్తుంది. సక్యులెంట్ కరువు ఆఫ్రికాలో మనకు కనిపిస్తుంది. ముప్తాలాండ్ పోడోలాండ్, ముప్తాలాండ్ పోండోలాండ్ అల్బానీ, ముప్తోలాండ్ పోడోలాండ్ అల్బానీ, ఇది కూడా మనకు ఆఫ్రికాలో కనిపిస్తుంది. కోస్టల్ ఫారెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఆఫ్రికా, ఆఫ్రికాలో మనకు కనిపిస్తుంది. ఈస్టర్న్ ఆఫ్రో మౌంటైన్, ఈస్టర్న్ ఆఫ్రో మౌంటైన్ ఆఫ్రికా ఖండంలో మనం చూడొచ్చు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఇది కూడా ఆఫ్రికా ఖండంలో మనకు కనిపిస్తుంది. మదగాస్కర్ అండ్ ఇండియన్ ఓషన్ ఐలాండ్స్, మదగాస్కర్ దీవులు మరియు మదగాస్కర్ దీవుల సముదాయంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో మదగాస్కర్ దీవుల తీరంలో ఉన్నటువంటి ఇతర హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దీవులు ఆఫ్రికా. మెడిటరేనియన్ బేసిన్, మధ్యధరా సముద్ర ప్రాంతము, యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా. అండ్ కాకసస్ మౌంటైన్స్, యూరోప్ మరియు సెంట్రల్ ఏషియా. ఇరానో అంటోలియన్, ఇరాన్ మరియు పరివాహక ప్రాంతాలు, యూరప్ మరియు సెంట్రల్ ఏషియాలో ఇది మనకు కనిపిస్తుంది. అండ్ 21ది సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాలో ఉన్నటువంటి మౌంటైన్స్ యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియన్ కాంటినెంట్లో కనిపిస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక, ఇవి సౌత్ ఏషియా, ఎస్పెషల్గా చెప్పాలి అంటే ఇండియా అండ్ శ్రీలంకలో కనిపిస్తాయి. హిమాలయ పర్వత శ్రేణుల బయోడైవర్సిటీ హాట్స్పాట్ సౌత్ ఏషియాలో కనిపిస్తుంది. మౌంటైన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ చైనా, ఈస్ట్ ఏషియా. ఇండో బర్మా రీజియన్, ఇది కూడా సౌత్ ఏషియా అంటే ఇండియా మియన్మార్లో కనిపిస్తుంది. సుందాలాండ్, ఇది కూడా ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పెసిఫిక్ రీజియన్. వాలేషియా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పెసిఫిక్ రీజియన్లో కనిపిస్తుంది. ఫిలిప్పీనీస్ దీవుల సముదాయం, ఇది కూడా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పెసిఫిక్ రీజియన్లో కనిపిస్తుంది. జపాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఈస్టర్న్ ఏషియాలో కనిపిస్తుంది. సౌత్ వెస్ట్ ఆస్ట్రేలియా, నైరుతి ఆస్ట్రేలియా పరివాహక ప్రాంతము, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఇది మనకు కనిపిస్తుంది. ఈస్టర్న్ మెలినేషియన్ ఐలాండ్స్, మెలినేషియా దీవులు అన్నది ఏంటి అన్నది, మెలినేషియా, పాలినేషియా, మైక్రోనేషియా అన్నది దీవుల సముదాయం, పెసిఫిక్ మహాసముద్రంలో ఇవి కనిపిస్తాయి. సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పెసిఫిక్ రీజియన్. న్యూజిలాండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పసిఫిక్. న్యూ సెలిడోనియా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పెసిఫిక్ రీజియన్లో కనిపిస్తాయి. పాలినేషియా అండ్ మైక్రోనేషియా ఆసియా పసిఫిక్ దీవుల్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఫారెస్ట్స్ ఆఫ్ ఈస్ట్ ఆస్ట్రేలియా, తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతము, ఇది కూడా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఏషియా పసిఫిక్లో కనిపిస్తుంది. అండ్ నార్త్ అమెరికన్ కోస్టల్ ప్లెయిన్, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికాలో కనిపిస్తుంది. సరే, 36 హాట్స్పాట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కాంటినెంట్స్ వైజ్గా మీరు డివైడ్ చేసి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లిస్ట్ కాంటినెంట్స్ వైజ్గా తీసుకుని అట్లీస్ట్ ఒక కాంటినెంట్లో ఈ పదాలు అయితే మీకు అర్థమవుతుంది. మదగాస్కర్ అండ్ ఇండియన్ ఓషన్ అన్నారనుకోండి, అది ఆఫ్రికాకు సంబంధించింది అని తెలుస్తుంది. అదర్వైజ్ కెరీబియన్ ఐలాండ్స్ అన్నారనుకోండి, అది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకు సంబంధించింది అని అర్థమవుతుంది. సో అలా పేర్లలో బాగా తెలిసేవి మినహా ముప్తోలాండ్, పోడోలాండ్ అండ్ యాంటోలీనా ఇలాంటి పేర్లు ఉంటాయి చూడండి, అలాంటి పేర్లైనా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇదే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని నేను ఇక్కడ మ్యాప్ రూపంలో చూపిస్తున్నాను, ద సేమ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఈ మ్యాప్ కూడా మీకు అక్కడ ఫోల్డర్లో పెట్టే ప్రయత్నం చేస్తాను, ఒకసారి ఓవరాల్గా చూడండి. సో ఇట్ ఫార్మ్స్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఆల్రైట్, ఇప్పటిదాకా మనం చూసింది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని చూసాం. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఆర్ ది బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా.